స్మార్ట్ టచ్లో నా అంత స్టైలిష్గా ఎవరు లేరు. స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో నేనే గొప్ప. నా ద్వారా చాటింగ్ చేయడం ఎంతో సౌఖ్యంగా ఉంటుంది. అదేముందిలే, నేనెంతో క్వాలిటీ ఫోటోలు తీయగలను. లేటెస్ట్ కెమెరా లెన్స్ సెట్ నాలో ఉంది. కావాలంటే చూడండి, ఒక్క సెల్ఫీ తీసుకుందాం రండి. వావ్, నాలో చాలా ఆప్షన్లున్నాయి. నాకు నేనే సాటి. నా పేరే ఐ. నేను, నా విలువ చాలా ఎక్కువ. మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా నాకున్న బ్రాండ్ విలువ మీకెవ్వరికీ లేదు. నేను మీ అందరికన్నా లేటెస్ట్. నీళ్ళల్లో మునిగినా నాకు ఏమీ కాదు. ఎలాంటి ప్రదేశాల్లోనైనా రోజుల తరబడి పని చేయగలను. నా అంత వారు ఎవ్వరూ లేరు. అవును, మీరంతా చాలా గొప్పవాళ్ళు. మీరు చెప్పిన ఆప్షన్స్ అన్నీ నాలో లేకపోయినా మొబైల్ చేయవలసిన అసలైన పనిని నేను చక్కగా నిర్వర్తిస్తాను. అన్ని వయసుల వారికి అందుబాటులో ఉండి చక్కగా మాట్లాడుకునేలా చేస్తాను. అందుకే నన్ను చాలా మంది ఇష్టపడతారు. అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాను. ఇదెక్కడి చాదస్తపు మొబైల్ రా బాబు. పాతకాలపు బటన్ ఫోన్ ఎప్పుడూ మన మొబైల్స్ ఫ్యామిలీకే తలవంపు తీసుకొస్తోంది. మై డియర్ బ్రదర్స్, అలా అనకండి. మీకు హాస్యంగా అనిపించవచ్చు, కానీ ఆ సెల్ టవర్ ద్వారా మనకు సిగ్నల్స్ వస్తున్నాయి. దానివల్లే మనం పని చేస్తున్నాము. కొన్నిసార్లు మనకు శాటిలైట్ సహాయం కూడా అవసరం. ఇదిగో ఈ ఛార్జింగ్ పాయింట్లో కరెంట్ ఉంది. ఇందులో నుంచి మనకు కావలసిన శక్తి వస్తుంది. అవి లేకపోతే మనందరం కేవలం పనికిరాని వస్తువులమని మీరు ఎప్పుడో ఒక రోజు అర్థం చేసుకోవాల్సిందే. చాలే సంబరం, ఏదో అన్ని తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావు. అట్లా ఎన్నటికీ కాదు. నేను ఎవ్వరిపై ఆధారపడి లేను. మా చెప్పొచ్చావులే. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళకేంటి? ఏం మాట్లాడుతున్నాడో చూడు, అర్థం పర్థం లేకుండా. నాకు ఎవరితో సంబంధం లేదు. అక్కడెక్కడో ఉన్న ఆ టవరు, అక్కడెక్కడో ఉన్న శాటిలైట్ నుండి సిగ్నల్స్ వస్తున్నాయంట. ఏది, ఎక్కడ కనిపించడం లేదే నువ్వు చెప్పిన సిగ్నల్స్? చూసారా ఈ అమాయకుడు? మనలో ఉన్న శక్తిని గమనించకుండా ఎక్కడో ఏదో ఉందని భ్రమపడుతున్నాడు. అంతా మనలోనే ఉందని ఎంతో మంది మానవులు మన చుట్టూ తిరుగుతుంటే వీడేంటి ఆ ఎక్కడో తిరుగుతున్న శాటిలైట్ ను పొగుడుతున్నాడు. మనం ఎంజాయ్ చేస్తున్నామని వాడికి కొళ్ళు. ఓల్డ్ ఫెలో, వాడి మాటలు పట్టించుకోకండి. మనలో ఉన్న ఆప్షన్స్ ఏవి వాడిలో లేవని పాపం వాడలా మాట్లాడుతున్నాడు. అయ్యో, నాకేమీ కనిపించడం లేదే. అంతా మస్కగా ఉంది. ఎలాగా? నేను వీక్ అవుతున్నానేంటి? అయ్యో, నాకేమీ వినిపించడం లేదు. ఇక్కడ సిగ్నల్స్ రావడం లేదే. అయ్యో, నా పరిస్థితి ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. అవును బ్రదర్స్, మన ప్రతి కదలికకు, మనం చేసే ప్రతి పనికి మనకు శక్తి అవసరం. దూరంగా ఉన్న టవర్తో విడిపోని అనుబంధం అవసరం. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం ఏ అంతరాయం లేకుండా నిలకడగా మన పనిని మనం నిర్వర్తించి యజమాని ప్రేమకు పాత్రలవుతాం. ఏమిటి అయితే నువ్వు అన్నట్టు ఆ టవర్కి, ఆ శాటిలైట్కి మనకి కనెక్షన్ ఉందా? ఏమీ కనిపించడం లేదు, కానీ ఏదో ఉన్నట్టుగానే అనిపిస్తోంది. నా అంతట నేను ఏమీ చేయలేను అని అర్థమవుతోంది. ఏంటి నువ్వు అన్నట్టుగా ఆ ఛార్జింగ్ పాయింట్ నుంచి మనకి శక్తి వస్తుందా? నా అహంకారం తొలగిపోయింది. మనం కేవలం మొబైల్స్ మాత్రమే. మనకన్నా ఎన్నో రెట్లు తెలివైన, గొప్పవైన మిషన్స్, రోబోట్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్యనే చంద్రయాన్ 3 అనే రాకెట్ ద్వారా ప్రజ్ఞాన్ అనే రోవర్ చంద్రుడి మీదకు వెళ్ళింది. అంటే దాని అర్థం తానుగా వెళ్ళిందని, తానుగా పనిచేస్తుందనా? అలాగే మనం ఎంత స్మార్ట్గా, స్పీడ్గా పనిచేసినా అదంతా మనల్ని తయారు చేసిన వారి గొప్పతనమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. నాకన్నా మించింది ఏదీ లేదని అనుకున్నాను. పని అంతా నాకు నేనుగానే చేసుకుంటున్నాను అనుకున్నాను. ఎన్నో రకాల వనరుల సహకారం ఉంటే గాని నేను పని చేయడం లేదని ఇప్పుడు తెలిసింది. అవును,
మనకి కనిపించని అద్భుత శక్తి ఏదో మనల్ని ముందుకు నడిపిస్తుందని ఇప్పుడే తెలుసుకున్నాను. నా కన్నులకు కనిపించినంత మాత్రాన నన్ను నడిపించేది వేరే ఏదీ లేదు అనుకొని భ్రమపడ్డాను. మమ్మల్ని నడిపించే శక్తి ఉనికిని గుర్తు చేసినందుకు మా కృతజ్ఞతలు. ఇక నుండి మేము ఆ శక్తిని గుర్తించి వర్తిస్తాం. శాటిలైట్ సామర్థ్యాన్ని నమ్మి ఉంటాం. మనకు ఈ శక్తిని ప్రసాదించింది మనిషి యొక్క మేధాశక్తి. ఒక ప్రత్యేక లక్ష్యం కొరకు మనల్ని తయారు చేశారు. దాన్ని మనం తెలిసి మెలగాలి. అప్పుడే మన సృష్టికర్త లక్ష్యం నెరవేరుతుంది. మన జన్మ సార్థకమవుతుంది. ఈ దూరవాణి యంత్రాలు ఎలా అయితే ఒక కనిపించని శక్తి ద్వారా శాటిలైట్తో అనుసంధానమై సమర్థవంతంగా పనిచేయగలవో, మనుషులు కూడా భక్తి అనే ప్రేమబంధం చేత తనను సృష్టించిన భగవంతునిపై విశ్వాసంతో తనలోని అంతర్వాణి ద్వారా అనుసంధానమై ప్రవర్తించినప్పుడే మానవ జన్మ సాఫల్యం అవుతుందన్న సందేశాన్ని మీకు అందించడానికి చేసిన ప్రయత్నమే ఈ లఘు నాటిక. చూసా